హలో ఎవరీవన్, వెల్కమ్ టు ప్రకాష్ మీడియా. నాడు షర్మిలక్క, నేడు కవితక్క. వైఎస్ షర్మిల గారికి ఏదైతే జరిగిందో, వైఎస్ షర్మిల గారు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిరో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కూడా సేమ్ యాజ్. పెద్ద చేంజెస్ అయితే ఇద్దరికి ఏం లేదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పవర్ ఉన్నప్పుడు షర్మిల గారు, జగన్ గారు వాళ్ళందరూ ఎట్లా కలిసి ఉన్నారో సేమ్ కేసీఆర్ గారు పవర్ ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ అట్లనే కలిసి ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎప్పుడైతే ఆయన స్వర్గస్థులు అయ్యారో ఆ తర్వాత షర్మిల గారు, జగన్ గారు చాలా ఏళ్ళు వాళ్ళు కంపేర్ టు వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు కొంచెం బెటరే. వాళ్ళు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినంత వరకు వాళ్ళందరూ కలిసే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఆ వేరియేషన్స్ అప్పుడు వాళ్ళకున్న ఏవైతే దానివల్ల వాళ్ళు విడిపోయారు తప్ప, ఇక్కడ కవిత విషయానికి వస్తే కవిత మొన్న కరెక్ట్గా 1.5 year అవుతుంది మళ్ళీ పవర్ ఓంగానే బీఆర్ఎస్లో పవర్ ఓంగానే కథం షురు అయినాయి లొల్లిలు. నలుగురున్నారు బీఆర్ఎస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ గారు, సెకండ్ కవిత గారు, థర్డ్ హరీష్ రావు గారు, ఫోర్త్ సంతోష్ రావు గారు. వీళ్ళ నలుగురు చుట్టే నడుస్తుంది కదా అంతా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కంటే వేరే ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు ఒక్కరే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి షర్మిల గారు ఎంత కష్టపడారో మనందరికీ తెలుసు. ఆయన జైలు ఉన్నప్పుడు ఈమె ఓదార్పు యాత్ర అని చెప్పేసి ఆమె పాదయాత్ర చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గానికే ఒక 30% అయితే మాత్రం షర్మిల గారు ఖచ్చితంగా కష్టపడ్డారని చెప్పాలి. 30 నుంచి 40% జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అందరూ మర్చిపోయిన రోజుల్లో కూడా షర్మిల గారు కష్టపడి పాదయాత్ర చేసి, ఓదార్పు యాత్ర చేసి మేమంటూ ఉన్నాము అని చెప్పేసి ప్రజలకు గుర్తుండేటట్టు చేసింది మాత్రం వైఎస్ షర్మిలారెడ్డి గారే. షర్మిలారెడ్డి గారు పాదయాత్ర వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. 2019లో ఆయన సీఎం కానికి కావచ్చు, 2014లో ఆయన ప్రతిపక్ష హోదా రానికి రెండింటికి రీజన్ షర్మిల గారే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎందుకు షర్మిల గారికి అది ఆస్తిలో వాటనా, లేక పార్టీలో ప్రాధాన్యతనా, లేకపోతే పార్టీలో పదవనా, రీజన్ అన్నది తెలియదు. కానీ కన్న తల్లిని, సొంత చెల్లెల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే బయటకు పంపించడం జరిగింది. షర్మిల గారే చెప్పారు. అది నేనన్నది నువ్వన్నది కాదు. షర్మిల గారే బయటకు వచ్చి ఆస్తి గొడవల దిక్కించి మేమందరం కలిసి ఉండే పరిస్థితి లేదని చెప్పేసి ఓపెన్గానే చెప్పారు. అది మనం కొత్తగా మాట్లాడుకునే లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, కొంచెం కూడా చేంజ్ లేకుండా చాలా తొందరగా, వాళ్ళది కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. బట్ ఇలా మాత్రం పవర్ అయిన 1.5 yearకే బీఆర్ఎస్లోకి అయితే మాత్రం ఇంత పెద్ద లొల్లి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్కి, కవిత గారికి సంబంధం లేదు. ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. బట్ ఆమె ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా కానీ, బీఆర్ఎస్ పార్టీ పేరు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తల సపోర్ట్ కానీ ఆమెకు అవసరం లేదని చెప్పేసి నిన్న క్లారిటీగా అర్థమైంది. ఆమె మొన్న ఎప్పుడైతే యూఎస్ నుంచి ఎయిర్పోర్ట్లో వచ్చారో ఎక్కడ కూడా బీఆర్ఎస్ జెండా కానీ, బీఆర్ఎస్ నాయకుల పేర్లు కానీ, బీఆర్ఎస్ ప్లకార్డులు కానీ ఎక్కడ ఏది కూడా లేదు. టీం కవితకు అని చెప్పేసి అయితే మాత్రం ఆమె సపరేట్గా ఒక టీంని అయితే క్రియేట్ చేసుకుంది. ఎందుకు క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది? పవర్ పైన 1.5 yearలకే వీళ్ళకి ఎందుకు ఇన్ని ఇష్యూస్ వచ్చినాయి? హరీష్ రావు గారు హ్యాపీ లేరు ఇప్పుడు బీఆర్ఎస్లో. హరీష్ రావు గారు హ్యాపీ లేరు. రేపొద్దున ఆయనది కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇవాళ రాకుండా సరే రేపన్నా సరే కూడా పక్కా ఆయనది కూడా బయటకు వస్తుంది. కవిత గారు ఆల్రెడీ హ్యాపీగా లేరు, అది బయటకు వచ్చేసింది అంతా. సంతోష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళిద్దరే నెక్స్ట్ రావాలి. వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళు ఏ కన్సర్న్ మీద బయటకు వస్తారు అనేది కేటీఆర్ గారు అయితే బయటకు రారు. ఎందుకంటే నెక్స్ట్ ఆయన పార్టీ నడిపే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనే కాబట్టి, పార్టీ రథసారథి కూడా ఆయనే కాబట్టి ఆయనకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సంతోష్ రావు ఎట్లా రియాక్ట్ అవుతాడు? కేటీఆర్, సంతోష్ రావు ఒకటయ్యి కవితని, హరీష్ రావుని ఇబ్బంది పెడుతురా? ఇవన్నీ చాలా అర్థాలుగా, ఇవన్నీ మనం మాట్లాడుకున్నంత ఈజీ కాకుండా చాలా ఎక్కువ నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో. మనం మాట్లాడుకున్నది చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు కవిత గారికి ఆస్తి లేదని చెప్పి బయటకు వచ్చింది. ఆమె అధికారం ఉన్నప్పుడు ఏదైతే ఆస్తులు సంపాదించారో అందులోని ఈమెకు వాటి లేదని చెప్పేసి బయటకు వచ్చిందా? లేకపోతే పార్టీలో రేపొద్దున ఈమెకి ఏదైనా పార్టీలో ఇంపార్టెంట్ పదవి ఇస్తే ఈమె కూడా సీఎం పొజిషన్ కోసం కొట్లాడుతుందని, ఎదురుగా వస్తుందని చెప్పేసి ఆమెకు ఇంపార్టెంట్ ఇస్తలేరా? రీజన్ ఏంది? నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆమె మాటలేని ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు? లెటర్ ఎవరైనా రాయొచ్చు, మేమందరం పార్టీ కార్యకర్తలం అని చెప్పేసి అన్నారు తప్ప వాళ్ళ ఇంట్లో అంతర్గతంగా సమస్యలు ఉన్నదన్నది మాత్రం 100% వాస్తవం. బీఆర్ఎస్ అనేది ముక్కలు అయిపోతుంది గ్యారంటీ. ఇంకా అది నిలబడే పరిస్థితి అయితే లేదు. అది నువ్వు నేను ఇరగొట్టింది కాదు, అది వాళ్ళ కాళ్ళు ఇరగొట్టుకుంటారు. అది ఇట్లుంటే ఇంకేడా ఇరిగిపోతుంది కదా. ఇట్లుంటే ఖచ్చితంగా ఇరిగిపోతుంది పార్టీ. ఇంకేడా నడుస్తుంది ఇట్లుంటే? రేపొద్దున్న వీళ్ళ ఇంట్లో వీళ్ళ ఫ్యామిలీ సమస్యలు వీళ్ళు సరిగ్గా చూసుకుంటలేరు, ప్రజల సమస్యలు ఏం తీరుస్తారంటారు ఎవరన్నా సరే? ఖచ్చితంగా అదే మాట మాట్లాడతారు ఎవరన్నా సరే. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని నడిపించాల్సిన నాయకులు ఎవరైనా సరే కూడా ఫస్ట్ వాళ్ళు సరిగా ఉంటే తర్వాత వేరే వాళ్ళకి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు 2020 మొన్న ఎలక్షన్లో. ఎందుకు ఓడిపోయారు?
తల్లిని చెల్లిని బయటకు గంటేసినందుకే కదా ఓడిపోయింది ఆయన. అంటే ఆయన పరిపాలన, ఆయన నిర్ణయాలు అవన్నీ ఓకే, అవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నచ్చలేదు. ఆయన ఎంత ఘోరంగా ఓడిపోయిన రీజన్ కూడా వాళ్ళ తల్లిని చెల్లిని బయటకు పంపించినందుకే కదా. మరీ 11 సీట్లు ఏంది, 151 సీట్లు ఉన్న దాన్ని పార్టీ 11 సీట్లు పడిపోయిందంటే ఇటువంటి ఈ ఇష్యూల వల్లే కదా. ఇది కూడా అందులో ఒక పార్టే కదా. సో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలను పాలించాలనుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫ్యామిలీలో ఇష్యూలు ఏమన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూని ఎట్లా సెటిల్ చేసుకోవాలో తెలిస్తే వాళ్ళు రేపొద్దున స్టేట్లో ఉన్న ఇష్యూలు ఎట్లా చేయాలనేది అర్థమవుతుంది వాళ్ళకి. కేసీఆర్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అది ఏముందో మరి వాళ్ళ లొల్లు ఏముందో ఒక పవర్ పాయింట్ నుంచి దేనికోసం వీళ్ళు కొట్లాడుతారో, ఆయన ఏమైనా బయటకు వచ్చో లేకపోతే వాళ్ళకే లోపల ఏమైనా సర్ది చెప్పో, అరే నాయన బయట మీరు అందరూ కలిసి ఉండరు నాయన, లేకపోతే రేపు పొద్దున్న వచ్చే రోజులు అంతా చాలా కష్టంగా ఉంటుందని చెప్పి వాళ్ళని సంలాయించాలి. హరీష్ రావు గారు కేటీఆర్ గారు పడతలేని చెప్పి అంటారు. వాళ్ళు అప్పుడప్పుడు మీటింగ్లో కూర్చుంటారు, ఏం మాట్లాడుకుంటారు తెలియదు, సప్లదాకి వెళ్ళిపోతారు. ఈ కవిత మొత్తం ఈ మీద అంత సపరేట్ డైరెక్ట్గా ఓపెన్ అయింది ఏమంతా. సో పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు. వీళ్ళు ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు, ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారంలో లేనప్పుడు ఒక లెక్క. అది బీఆర్ఎస్ అదే పరిస్థితి, వైఎస్ఆర్సీపీది కూడా అదే పరిస్థితి. ఇటువంటి పార్టీలు నిలవాలంటే చాలా కష్టం. రాజకీయాలలో ఫ్యామిలీ చరిత్ర కూడా అవసరం. ఒక పార్టీ నడవాలంటే ఏదో ఇలా సెంటిమెంట్తోనో లేకపోతే అదృష్టం బాగుండో లేకపోతే అయ్య పేరు తాత పేరు చెప్పుకొని అధికారంలోకి ఒకసారి వస్తారు అంతే. తర్వాత మళ్ళీ రావాలంటే అన్నీ కావాలి కదా, ప్రజలు అన్నీ చూస్తారు కదా. ఏదో కేసీఆర్ గారు అని చెప్పి అప్పుడేదో అన్నారని చెప్పి అప్పుడు మాటలు ఇప్పుడు పట్టించుకోరు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పినా సరే ఇనే పరిస్థితులు లేరు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మొత్తం కమ్మేసిరు. ఎట్లా అంటే ఇట్లా మేఘాలు, గాలి, నీరు, వాన ఎట్లా అవసరమో తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు కూడా అంతే అవసరం అన్న కాడికి అట్లుంది ఆయనది. ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ గారు ఏదైతే చేసుకొని వచ్చారో, ఏదైతే కాపాడుకొని వచ్చారో అదంతా గంగలు కలిసినట్టే. ఇప్పుడు ఏం ఉపయోగం ఉంది? 10 ఏళ్ళు సీఎంగా చేసిండు. ఇవో కుటుంబ పంచాయతీ తెలుస్తాడు ఆయన. ఇప్పుడు రేపొద్దున రాష్ట్రంలో వచ్చే పంచాయతీలు ఎట్లా సమలయిస్తాడు ఆయన? అది కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ ప్లేస్లో ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఇంట్లో జరిగింది కాబట్టి ఆయన గురించి మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఈ నలుగురికే ఆయన సంలాయించలేకపోతుండు, రేపు పొద్దున్న రాష్ట్రం అంతా ఎట్లా సంలాయిస్తాడు? తెలంగాణ సెంటిమెంట్తో తెలంగాణ పేరు మీద పార్టీ ఉంది కాబట్టి అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ అంతా వర్కౌట్ అయింది కాబట్టి అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పార్టీ పవర్లు ఉంది. నెక్స్ట్ పవర్ పోయింది. పవర్ పోయినప్పుడే కదా వాళ్ళందరూ గట్టిగా ఉండాలి. పవర్ ఉన్నప్పుడు ఎవడన్నా గట్టిగా ఉంటాడు. పవర్ పోయినప్పుడే కదా గట్టిగా ఉండేది. పవర్ పోయిన సంవత్సరం కానీ కాలేదు, లొల్లీలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇంకా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు బయటకు వచ్చి ఏం మాట్లాడి వాళ్ళని సంలాయిస్తారు? సంలాయించడానికి అట్లేం లేదు కదా. ఇప్పుడు అక్కడ సేమ్ డైరెక్ట్ షర్మిల గారు అయితే డైరెక్ట్ ఓపెనింగ్ అని చెప్పేసారు, నేను మా అన్నకు ఆపోజిట్ అని చెప్పి. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చూస్తుంటే ఖచ్చితంగా కవిత గారు బీజేపీ పార్టీలో కన్నా పోవాలి, కొత్త పార్టీ అన్న పెట్టాలి. కొత్త పార్టీ పెడితే సేమ్ షర్మిల గారు ఏదైతే చేసారో సేమ్ కవిత గారు కూడా కొన్ని రోజులు కాగానే దుకాణం బంద్ చేయాల్సి వస్తుంది. పార్టీ నడిపే సత్తా అయితే మాత్రం అంటే పార్టీ నడపడం అంటే ఆల్రెడీ కేసీఆర్ గారికి తెలుసు అది ఎంత కష్టమో. 2014లో వర్కౌట్ అయింది, సెంటిమెంట్ వర్కౌట్ అయింది, తెలంగాణ పేరుంది కాబట్టి 2014 వరకు అధికారంలోకి వచ్చింది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. లేకపోతే బీఆర్ఎస్ అనేది కూడా నడిచేది కష్టమే, టీఆర్ఎస్ అనేది. సో ఇంత పంచాయతీలు పెట్టుకుంటారు. ఏదైతే అధికారం పోయిన తర్వాత ఏవైతే పంచాయతీలు వచ్చినాయో ఆ పంచాయతీలు నాకు తెలిసి 90% పార్టీలో పదవి కోసం లేకపోతే ఆస్తుల పంపకాలను వచ్చింది తప్ప ప్రజల కోసం వచ్చిన పంచాయతీలు కాదు. కాబట్టి రీసెంట్ పాలిటిక్స్ని ఎవరు సీరియస్గా తీసుకోకండి. ప్రజల కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకే ఓటేయండి, వాళ్ళకే సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.